మా సుద్దాల గ్రామం, మండలం కోనపేట, రాయన సిరిసిల్ల జిల్లా. అయితే మేము గతంలో కచ్చకాయల చైర్మన్కి వాళ్ళకి అప్పుల కింద నేను ఒక 3 లక్షల వరకు ఇచ్చిన. అది ఒకటి ఈఎంఐ, పర్సనల్ ఈఎంఐ 1,35,000 ఇచ్చిన వాళ్ళ కొడుకు. అతనికి వ్యక్తిగతంగా వాళ్ళ కొడుకు ఒక 60,000 వరకు ఇచ్చిన. 7,000 వరకు ఇంకా 1,000 లోన్ ఇచ్చిన. మొత్తం కలిపి 3 లక్షల వరకు లోన్ ఇచ్చిన. 20,000 వ్యక్తిగతంగా అంటే అమ్మ నాన్న పోయి ఇచ్చింది. ఎమ్మెల్యే పిఏ గారికి అంటే ఒక 20,000 ఇచ్చినాం, పంపించినాం. జాబ్ ఎట్టితే అటు ఇట్లా అంటే ఇంకా పంచాయతీ చేస్తాం అది ఇది అనుకుంటా 3 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారు. అటు ఇటు ఈఎం ఒక 2 లక్షల వరకు మిగిలింది. ఆ డబ్బులు ఇస్తాం అనుకుంటా దాట వేసుకుంటా వస్తుంది. రేపు ఇస్తాం అనుకుంటా. ఇప్పుడు ఇందిరా మిల్లు శాంక్షన్ అయిందని చెప్పి ఆ ఇందిరా మిల్లు కింద 1,00,000 రూపాయలు పట్టుకుంటాం. ఆ మిగతానికి ఇద్దరు తల్లి కొడుకులు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కాగితం రాపించుకున్నది. అయినప్పటికీ నేను ఒప్పుకోలేదు. బలవంతంగా ఇల్లు క్యాన్సిల్ అయితే భయపడ్డా. వ్యక్తిగతంగా ఎటుపోతే అటు పోలీసులు ఎగబెట్టుడు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుడు, నా పేరంతా బదనాం చేసుడు, గుండా ఏం చేసి రౌడీ ఏం చేసి నీతో ఏమవుతుందిరా, ఎక్కడికి పిలిపిస్తావురా అని వాళ్ళ కొడుకానుడు. ఆయననేమో నన్ను బదనాం చేస్తున్నావారా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నారా, మెడవలింటున్నావారా, వంకరనారా, ఇప్పుడు ఇష్టం వచ్చాడు వేరుతున్నాడు, గుండా రౌడీ ఏం చెప్తున్నాడు. వీళ్ళు ప్రజాక్షేత్రం ఉన్నారు తప్ప ప్రజలకు ఎన్నో న్యాయం చేసింది లేదు. నా పైసలు వ్యక్తిగతంగా పైసలు ఇచ్చినా నా పరువు పోయింది. మళ్ళీ ఇంటికి పోతే రెస్పాండ్ అవ్వలేదు. అమ్మ నాన్న పోతే మీరు ఎందుకు వస్తురా అని బెదిరించుడు. అసలు ఎందుకు పోతురా అని అడుగు. నేను పోతేనేమో ఇక ఇస్తాం, రేపు ఇస్తాం, మాపిస్తాం, ఫోన్ చేస్తే ఫోన్ లేపరు. ఇంటికి పోతే రెస్పాండ్ కాదు. చెరొక దిక్కుపోతారు, మాట్లాడితే రెస్పాండ్ కాదు. నీకు ఇంకేమైనా ప్రభుత్వ సంక్షేమ పథకం పెట్టిస్తామంటారు. లేకపోతే నీకు ఈ పథకం ఇస్తా, ఆ పథకం ఇస్తా, నీకు అందులో పేరు పెట్టిస్తా, ఇంట్లో పేరు పెట్టిస్తాను. లేకపోతే టార్గెట్ చేసుడు, వీళ్ళే వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఎగేసి నెగలనీయకుండా చేసుడు. వీళ్ళు ఎటు తిరిగి దాటి ఎంబడాచుడు. డబ్బులు ఇవ్వమంటేనేమో రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అన్నాడు. నాన్న వెళ్తేనేమో నాన్న మీకు సీరియస్ అవడు. నువ్వు నాన్న ఎందుకు వెళ్తున్నారా అన్నాడు. అమ్మ నాన్న పోతే నీకు రేపు ఇస్తాం ఎందుకు వస్తుంది ఇంటి మీకు కానీ వాళ్ళని బెదిరించుడు. నన్ను వ్యక్తిగతంగా ఎక్కడన్నా కలితే బెదిరించుడు. నీతో ఏమైతారా, ఎక్కడ పిలిపిస్తావురా, నీతో ఏమైతే చూసుకుంటా ఏం చెప్తారా అని బెదిరించుడు. నాకు డబ్బులు ఇవ్వమంటే రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, నువ్వు సాగదీసుడు. ఈఎంఐ వ్యక్తిగతంగా ఈఎంఐ కట్టుకుంటా ఎన్నో బౌన్స్ లేని వ్యక్తిగతంగా. ఆ బ్యాంక్ మీకు ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాడు, అది కట్టదు. ఇప్పటికి వ్యక్తిగత పర్సనల్ నేనే కడుతున్నా. ఆ డబ్బులు ఫోన్పే చేసిన నేను లోన్ తీసుకొని. ఆ డబ్బులు ఇవ్వమంటే ఇస్తలేదు. నన్ను చాలా రకాల ఇబ్బందులకు గురి చేసింది. డబ్బులు ఇచ్చినా నా పరువు అయింది. మళ్ళీ పథకాలకు డబ్బులు తీసుకుంటాను, మళ్ళీ ఎదురు చెప్తున్నాను. నాకు న్యాయం చేయాలి. ఎమ్మెల్యే దగ్గరికి పోయింది కదా, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఆ పిఏ గారికి చెప్పి ఫోన్ చేయించాను. నేను న్యాయం చేస్తానని చెప్పింది. నా డబ్బులు నాకు తిరిగి కావాలి, అంతే. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఇందిరా మిల్లు క్యాన్సిల్ చేపిస్తా అన్నాడు. ఇందిరా మిల్లు ఇస్తా అంటే వచ్చింది. నీకు క్యాన్సిల్ చేయాలి ఎంతసేపు రా, నేను క్యాన్సిల్ చేస్తా. కానీ ఏదో నేను నా దయాభక్తం నీకు ఇచ్చిన, నేను చేయబట్టి వచ్చిందా అన్నాడు. నాన్న పోతే నాతోనే మాట మాట్లాడు, నేను పోతే నాతోనే అన్నాడు. ఇష్టం వచ్చాడు బెదిరించుడు. నేమే ఇప్పించినావు, నీకు ఎవర్రా, నీకు ఎవరు సపోర్ట్ లేదని గుండా ఏం చేసి. ఏ ఊరు ఆయన పేరేం పేరు? కచ్చకాయలు వెళ్ళే చైర్మన్, ఏఎంసీ చైర్మన్ నిజామాబాద్. వాళ్ళ కొడుకు హరీష్, కచ్చకాయల హరీష్. మేము చిన్నప్పటి నుండి వాళ్ళ సైన్ మా సైన్ దగ్గర ఎంతో ప్రాణంగా ఉండేది. ఎన్నోసార్లు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు కూడా ఎవరిని ఏమన్నాను నానా బాబు అని మాట్లాడతాము. మరి ఇట్లా తమ్ముని పైసలు తీసుకున్నమాట నాన్న అంటే ఎన్నో రకాలు చెప్పి మీరు రాకుండా నాన్న అన్నాడు. ఎన్నోసార్లు నేను బ్రతిలాడినా, మా భార్యని ఇద్దరం పోయి బ్రతిలాడినా కానీ మీరు ఎందుకు వస్తుండే బాబు అన్నాడు. మర్యాదగా నాన్న అని మేము ఎన్నిసార్లు నేను ఈనాటి తారీఖు వరకు కూడా ఆశినాను. నేను ఎవరిని గ్రామంలో ఎవరిని ఏమన్నాను, చాలా మర్యాదగా ఉంటాను, నేను అందరితో రెస్పాన్స్గా ఉంటాను. నాన్న మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము బాగా అని చెప్తే, మరి సరే నాన్న నువ్వు తమ్ముని దగ్గర తీసుకున్నావు పర్వాలేదు, డబ్బులు ఇచ్చేయవయ్యా, దయచేసి మా పరిస్థితి బాగలేదు, మా ఇల్లు చూసినావు, మా గది చూసినావు అని నేను కంటతడ పెట్టి అడిగినా కానీ ఆయనంత మాత్రం రెస్పాండ్ చేయక ఈ రోజు మమ్మల్ని చేతుకుంట ఇచ్చి తిరిగి మమ్మల్ని కంటతడి పెట్టిస్తున్నాడు. ఇమంటే ఇయ్యడు, బెదిరిస్తుడు, ఎన్నో మాట్లాడుతున్నాడు. కొడుకు దిక్కు మాట్లాడుతాడు, అయ్యో దిక్కు మర్యాద లేదు, ఏం లేదు. చిన్ననాటి స్నేహం మర్చిపోయాడు. ఇట్లా మాట్లాడితే మాకు ఎంత బాధ. ఎమ్మెల్యే సభ దగ్గరికి వచ్చి సార్ ఇట్లా అని చెప్తే ఆయన మరి మీకు న్యాయం చేస్తామని పిలిపించని మాట్లాడింది. ఇదేనండి నా బాధ, నాకు న్యాయం జరగాలని. వాళ్ళ మీద నాకు ఎలాంటి విరోధం లేదు. ఇప్పటికి కూడా నేనేమన్నాను, చాలా బాగుంటాము, మా డబ్బులు మాకు ఇస్తే ఒక తోడబుట్టిన తమ్ములాగా మేము చిన్ననాడు కలిసిమెలిసిన అని నా కోరిక. అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఎలాంటి విషయాలకు గురి చేయకుండా మాకెంతో ఆదర్శంగా మరి ఒక అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ఉండాలని నేను మనవి చేసుకుంటూ నా బాధను విన్నవించుకుంటున్నాను.